ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జీవితంలో అన్నీ ఓడిపోతున్నాను. ఏ కార్యక్రమము తలపెట్టినా కూడా నా జీవితంలో విజయం అంటూ నేను చూడలేకుండా పోతున్నాను. ప్రతి అడుగులో ఓటమి ఓటమి ఓటమి. నా జీవితం ఎప్పుడు విజయ పదంలో నడుస్తుంది, నేను ఎప్పుడు నా జీవితంలో విజయం సాధిస్తాను అని ఉదయకాల సమయంలో యోచిస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఎడ్యుకేషన్లో కావచ్చు, నీ బిజినెస్లో కావచ్చు, నువ్వు తలపెట్టి ఏ కార్యక్రమమైనా కావచ్చు, నీ జీవితంలో విజయం నేను సంపాదించాలి, సాధించాలని ఆశతో ఎదురు చూస్తున్నావా? అయితే ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైన వాక్యాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం కదా! లోకమును జయించిన విజయము అది మన విశ్వాసం అని బైబిల్లో రాయబడింది. నీవు జయించాలి అనంటే, ఏ పని తలపెట్టినా నీ జీవితంలో విజయం చూడాలి అనంటే, విజయం సాధించాలి అనంటే, జయధ్వనులతో నీ జీవితం నిండాలి అనంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. బైబిల్ తెలియజేస్తూ ఉంది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బహుశా నీలో విశ్వాసం లేని కారణాన్ని బట్టి నువ్వు ఓడిపోతున్నావేమో పరీక్షించుకో. ఇది మొదలుకొని తీర్మానం చేసుకో. హృదయం నుండా నాకు విశ్వాసం దయచేయి ప్రభా, నువ్వు ప్రార్థన చేయగలిగితే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు లోకమునే జయించే విజయాన్ని నీ విశ్వాసం ద్వారా తప్పకుండా దేవుడు అనుగ్రహించగలడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. లోకమును జయించిన విజయం మన విశ్వాసం అని నీ వాక్యంలో రాయబడిన రీతిగా ఎంతమంది అయితే ప్రభా ఓడిపోయి ఎప్పుడు నా జీవితంలో విజయం సాధిస్తాను, నా బ్రతుకంత ఇంతేనా, ఓటమి పాలైపోయి నేను జీవించాల్సిందేనా అని ఎంతమంది అయితే దిగులుతో, వేదనతో, బాధతో ప్రభువా నాయన ఈ ఓటమిని తట్టుకోలేని పరిస్థితిలో అవమానాలు గుండా ఎవరైతే వెళ్తున్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇది మొదలుకొని వారిలో కూడా ప్రభు విశ్వాసం ఉండగలిగితే, లోకమును జయించినది మన విశ్వాసం అని ప్రభు, విజయము మన విశ్వాసమే అని రాయబడ్డట్లుగా వారికి కూడా ప్రభు విశ్వాసంతో నింపి జయించేటువంటి జీవితం, జయ జీవితం దాయిచ్చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.